పెద్ద వాళ్ళకి పంక్తేశారు. ఆ వాళ్ళతో పాటు మొదటి వరుసలో రమణ మహర్షిని కూర్చోబెట్టాలని రమణు లేరని వెతుకుతున్నారు. వెతుకుతుంటే గేటు బయట బైరాగుల్లో ఈయన వెళ్ళి కూర్చున్నారు. కూర్చునుంటే సెక్రటరీ గారికి ఎవరో చెప్పారు అక్కడ కూర్చున్నారండి ఆయనని. పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడు భగవాన్ ఇక్కడ కూర్చున్నారన్నారు. బైరాగులకు తర్వాత అన్నారు కదా, అందుకని నేను ఇక్కడ కూర్చున్నానన్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. రేపు వస్తారే తత్వవిధానంద సరస్వతి మహారాజ్, ఆయన్ని నేను అపర సుఖ బ్రహ్మ అని ఎందుకన్నానో తెలుసా అండి? అనవసరంగా నేను ఎవరిని పొగడను. తెగడకుండా ఉండేటటువంటి అదృష్టం నా నోటికి ఈశ్వరుడిచ్చి నన్ను ధన్యుణ్ణి చెయ్యాలి. ఎందుకన్నానంటే, మీరు తత్వవిధానంద సరస్వతి మహారాజుని భిక్షకి పిలిచి, అయ్యా నాకేం లేదండి సైకిల్ మీద వచ్చానంటే, అయ్యా దానికే ఉందండి రండి సైకిల్ ఎక్కేద్దాం, సైకిల్ ఎక్కి వచ్చేస్తారు. వచ్చేసి మీ ఇంటికి వచ్చి మీరు ఏ కు అన్న మాట కూడా రానివ్వరు. అసలు ఆయనకి కులము అన్న మాటే లేదు. ఎవరవనివ్వండి, ఆయన భిక్ష పెట్టినప్పుడు ఈశ్వరుడు పెట్టాడు అంతే. అందరితో కలిసి అందరూ చూస్తుండగానే భిక్ష స్వీకరిస్తారు. నిన్నటి రోజున మీరు చూశారు కదమ్మా మా ఇంట్లో. తప్పించి ఆయనకి చాటు మాటు గోప్యం అలాంటివి ఏమి ఉండవు. అందరితో పాటు తింటారు. బ్రహ్మం ఏం తింటుందో నేను అది తింటున్నాను, ఈశ్వరుడు తింటున్నాడు అంతే, నేను తింటలేదు. అంత ఈశ్వర భావనతో ఉంటారు. ఒకరిని పిలవలసి వస్తే అసలు సాధారణంగా పేర్లు కూడా ఉపయోగం, మహాత్మా అని పిలుస్తూ ఉంటారు. ఇది బ్రహ్మమునందు రమించడం. నేనైతే యథార్థంగా ఏమనుకున్నానో తెలుసా అండి? తత్వవిధానంద సరస్వతి కాకినాడ 4 రోజులు ఇంత అమెరికా పర్యటన చేసి రావడం అన్నది కేవలం ఒక మిష. అసలు తత్వవిధానంద సరస్వతి మహారాజ్ ఈ ఊరు రావడం వెనకాతల కృష్ణ భగవానుని యొక్క కటాక్షం ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకనంటే రేపు భీష్మ ఏకాదశి పర్వదినం నాడు తెలిసో తెలియకో నా బిడ్డలందరూ భాగవతం వింటున్నారు. భీష్మ ఏకాదశి నాడు మధ్యాహ్నం వారి దర్శనం ఇప్పించాలి, వారి అనుగ్రహ భాషను ఇప్పించాలి అనే ఈశ్వరుడు వారిని రప్పించాడు. రేపటి రోజున మనకి దర్శనం ఇస్తున్నారు. ఎవ్వరూ విడిచిపెట్టకండి. గంగా స్నానం కన్నా పవిత్రం వారి దర్శనం. తప్పకుండా అందరం కలిసి విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి వారి దర్శనం చేసుకుని వారి అనుగ్రహ భాషణాన్ని విందాం. అందుకని రేపటి రోజున మనకి జరగబోతున్న దర్శనం సుఖబ్రహ్మ దర్శనమే, నాకేం అనుమానం లేదు అందులో. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఉగ్ర పరేత భూ నికేతనుండు ఇన్ని మాటలు వాడి అశివుడైన ఇతనికి శివుడను ప్రమాదం ఎట్లు కలిగే. వాళ్ళకంటే లోపలొకటి దాచుకోవడం బయటకొకటి ఉండడం ఉండదు. ఎంత గోప్యం లేకుండా, ఎంత చక్కగా అరమరికలు లేకుండా కలిసిపోయి ఉంటారు. అలా ఉండడం ఒక్క బ్రహ్మజ్ఞానికి మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి శంకరుణ్ణి పట్టుకుని ఇన్ని మాటలు అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు, కోపం వచ్చేసి అన్నాడు, ఇన్ని మాటలన్నా నువ్వు పలకలేదు, లేవలేదు, నమస్కరించలేదు, కాబట్టి నిన్ను శపిస్తున్నాను. ఇవ్వాల్టి నుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల యందు నీకు హవిర్భాగము లేకుండుగాక అని శపించాడు. ఈశ్వరుడికి హవిర్భాగం లేనప్పుడు ఇంకా యజ్ఞం ఏమిటి, యాగం ఏమిటంటే అది యజ్ఞయాగాదులు నడిపించుకుంటాయి అవి, అదో అజ్ఞానం అంతే. కాబట్టి తన పరిధిని దాటిపోయి నీకు యజ్ఞములందు హవిస్సునందు భాగము లేకుండుగాక అని శపించి అక్కడి నుంచి కదిలిపోయి మంచి వేగంతో విస్సురుగా లేచి ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు కూడా శంకరుడు ఏమనలేదు. అది విచిత్రం. ఇంత కోప్పడితే, ఇంత శపిస్తే ఏమీ అనలేదు, అలా ఊరుకున్నాడు. అగ్నిహోత్రానికి తగులుతుందండి. మీరు అగ్నిహోత్రంలోకి పట్టుకెళ్ళి అగ్నిహోత్రాన్ని కొబ్బరి చెప్పు పెట్టి కొట్టారనుకోండి, కొబ్బరి చెప్ప కాలిపోతుంది అంతే. తప్పించి దానికేమవుతుంది? అది రగిలిపోతున్న బ్రహ్మం, అది దానికి శాపం ఏం తగులుతుంది? అది అర్థం చేసుకోలేకపోయాడు, తను పాడైపోతాడని తెలుసుకోలేకపోయాడు. అయిపోయింది. కానీ లోకంలో ఒక విచిత్రమైనటువంటి తీరుంటుంది. అసలు వాళ్ళు బాగానే ఉంటారు, అక్కర్లేని వాళ్ళకి లేనిపోనేటటువంటి భేషజాలు ఎక్కువగా ఉంటాయి. శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భృగువుకి సంతోషం కలిగింది. భృగువుకి సంతోషం కలిగి ఆయనకి కొంచెం విష్ణు ప్రీతి ఎక్కువ భృగువుకి. అందుచేత శివుడు విష్ణువు కన్నా భేదం అనుకుని శివుణ్ణి తిడుతుంటే ఇలా సంజ్ఞ చేశాడు దక్షుడికి. ఓ కానీ 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 అన్నాడు. ఇవన్నీ చూశాడు నందీశ్వరుడు. ఈయనకి శివుడంటే ఇష్టం, నందికి వాహనం కదండి. ఈయనకి కోపం వచ్చింది, ఎక్కడ లేని కోపం. మా శంకరుణ్ణి పట్టుకుని ఇంతంత శాపాలు ఇన్నిన్ని మాటలు అంటాడా, నేను శపిస్తున్నాను దక్షుణ్ణి. ఏమిటో తెలుసా? దక్షుడు ఇవ్వాల్టి నుంచి సంసారమునందు పడిపోవుగాక,
భార్య యందు రమించుగాక, కామమునకు వశుడగుడుగాక, ఆహారము మధురమైన ఆహారములు తినడం, రకరకములైన ఆహారములు తినడములు యందు వ్యగ్రత కలుగుగాక, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పూర్వభాగమునందున్న కర్మయందు లంపటొడగుగాక, దక్ష ప్రజాపతిని అనుసరించిన వాళ్ళకి కూడా కర్మలు తప్ప నివృత్తి మార్గమునందు ఆసక్తి కలుగుకుండుగాక, వారికి మోక్షము రాకుండుగాక, నిరంతరము కర్మ పుణ్యము మళ్ళీ సుఖము మళ్ళీ అనుభవించడం, మళ్ళీ జన్మ, ఇలా వాళ్ళు జన్మ చక్రమునందు తిరుగుతుందురుగాక అని ఇన్ని శాపాలు నందీశ్వరుడు ఇచ్చేశాడు. దక్షుడు ఎన్ని తిట్టాడో నందుడు ఎన్ని శాపాలు ఇచ్చాడు. ఎప్పుడైతే నందీశ్వరుడు ఇన్ని శాపాలు ఇచ్చాడో భృగువు కోపం వచ్చిన ఆయన లేచాడు. ఎలా అయిపోతుందో చూడండి సమాజం, ఎలా అయిపోతుందో చూడండి ప్రపంచం. దక్షయజ్ఞం మనకి నేర్పుతుంది. ఇందులో అసలు విష్ణు స్వరూపం కానీ శివస్వరూపం కానీ ఏమైనా మాట్లాడుతున్నాయా? ఏమీ లేదు, నవ్వుతూ కూర్చున్నారు వాళ్ళు. ఆయన రాలేదు, ఈయన మాట్లాడలేదు. పోనీ నందీశ్వరుని శహబాష్ బలే చేసేవారో బాబు, నేనేమనలేకపోయాను కానీ అనలేదు. అది విచిత్రం. ఆయన అలాగే ఉన్నాడంతే. ఈ భృగువు లేచాడు. లేచి అవని ధూర్జటి వ్రతులకు వారు ఎవరైతే ఈ భూమండలం మీద శంకరుడు యొక్క వ్రతాన్ని అవలంబిస్తారో అటువంటి వారు, వారిని అనుసరించడి వారు అటువంటి వారిని అనుసరించి ఎవరు పెడతారో వారు తత్శాస్త్ర పరిబంధులైన వారు. అటువంటి వారు వేదమునందు విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండని నిరసించి వారందరూ కూడా జడులై విభూతి పెట్టుకుని జటలు వేసుకుని ఉన్మత్తుల వలె భూమి మీద తిరిగెదరుగాక అని అవని పాషండుల ఎదరని శపించే, అంటే వేద విరుద్ధమైనటువంటి స్థితిని వాళ్ళు పొందుతారని ఆయన శాపం ఇచ్చాడు. భృగువు ఇటు శపించాడు, నందీశ్వరుడు అటు శపించాడు. సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది. నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. చిత్రం ఏమిటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఇంత గొడవ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎదురొస్తారండి? సహజంగా పార్వతీదేవి ఎదురొస్తుంది. పార్వతీదేవి ఎదురొచ్చిన తరువాత శంకరుడు ఏమనాలి? ఇవాళ సభలో ఎంత అల్లరైందో తెలుసా, మీ నాన్నగారు నన్ను ఏమన్నారో తెలుసా అని జరిగిందంతా చెప్పాలి కదా పార్వతీదేవికి. ఆయన అసలు చెప్పలేదు. అంటే ఎందుకు చెప్పలేదండి? ఇక్కడికి వెళ్ళలేదు. ఇక్కడికి ఏది విడుతుందో అది కదా మనం చెప్తాం. ఆఫీస్ నుంచి ఇంటికొస్తూనే ఈశ్వరి నీకు మంచి వార్త చెప్తాను, ఇలా అంటే ఉండండి బాబు కాఫీ పెడుతున్నానంటే పెడదల దిక్కుమాల కాఫీ ఇలా నీకు మంచి విషయం చెప్తాను. ఎప్పుడు పిలుస్తావు? ఇక్కడ నీకు ఏదో ప్రవేశించింది, అది చెప్పేయాలని సంతోషం, అందుకని పిలుస్తావు. కానీ ఆయన అసలు ఏమీ చెప్పలేదు. అంటే మామగారు ఇన్ని మాటలన్నా ఆయనకి లోపలికి వెళ్ళలేదు. ఆయన భక్తు భర్గుడు, ఆయనకి ఎందుకు ఎడుతుంది? ఆయనకి వెళ్ళలేదు. కానీ కొన్నాళ్ళు అయిపోయింది. దక్షుడు మాత్రం కక్ష వదిలిపెట్టలేదు. ఎలాగైనా సరే అవమానించాలి రుద్రుణ్ణి. ఎందుకు అవమానించాలి? నేను ఇన్ని మాటలు అన్నాను, కనీసం మా అమ్మాయికి వెళ్ళి చెప్పలేదు, మా అమ్మాయి ఫోన్ చేయలేదు, నాన్నగారు మీరు ఇలా అన్నారు కానీ. ఫోన్ చేయలేదంటే ఆ రోజుల్లో ఫోన్లు ఉన్నాయా అని కాదు, వాళ్ళ అమ్మాయి అన్నట్టు, వాళ్ళు బాధపడినట్టు, వాళ్ళు కొంచెం చిన్నబుచ్చుకున్నట్టు ఎవరూ చెప్పట్లేదు. ఆయన పూర్వంలాగే హాయిగా సాయంకాలం ఎప్పటికి ఇంటికి వెళ్ళిపోయాడండి. మళ్ళీ మొదలెట్టేశాడు డాన్సు. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలం విలంబితం భుజంగతుంగ మాలికం ఢమడ్డమడ్డమడ్డమర్వయం చకార చండ తండవంతనోతున శివశివం అని మళ్ళీ నాట్యం చేసేస్తున్నాడు. తన పనిలో తానున్నాడు, హాయిగా జ్ఞానబోధ చేస్తున్నాడు. మీరు నోరు వేసుకొని అలా తిట్టారా, భృగు తిట్టాడు, నంది తిట్టాడని పట్టించుకునేది రాత్రి బాగున్నాడు అంతే. ఆయన పనిలో ఆయన ఉన్నాడు అన్నారు. ఇప్పుడు మళ్ళీ అలా కాదరా, ఏదో ఒకటి చెయ్యాలి అవమానించడానికి. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త వ్రతం ఒకటి మొదలుపెట్టాడు. దాన్ని ఒక నిరీశ్వర యాగం, అంటే నేను శంకరుడికి హవిర్భాగములు లేని యాగం చేస్తాను. ఇప్పుడైనా సరే బయటకు వస్తాడు కదా, కోపం వచ్చి చూస్తాను ఏం చేస్తాడో అని ఒక యాగం తలబెట్టి అందరికీ ఆహ్వానాలు పంపించాడు, శుభలేఖలు పంపించి అందులో దానికి ఒక పేరు పెట్టాడు. ఏమన్నా తెలుసా అండి? బృహస్పతి వసనము అని పేరెట్టాడు. దాని పేరు పెట్టేది చేస్తున్నాను. దాని ముందు వాజపేయం చేశాడు. చేసి ఒక యాగం చేస్తే దానికి అందరూ బయలుదేరి పెడుతున్నారు. ఋషులు వాళ్ళు వెళ్ళకపోతే ప్రజాపతులకు అధిపతి ఏం చేపిస్తాడో. చేస్తున్న యాగం మామూలుగా చేయట్లేదు, అవతల వాళ్ళ మీద కక్షతో చేస్తున్నాడు యాగం. ఎవరొచ్చారో ఎవరు రాలేదో బాగా పట్టించుకోవడం. ఎందుకని పార్టీలు బయటకు వస్తాయి ఇప్పుడే, అందుకని బాగా చూస్తాడు. ఈ అలవాటు ఇంతకు ముందుందా ఆయనకి? సభలో చూశాడు, చూసి శంకరుడు లేవలేదనే ఇంత అల్లరి మొదలెట్టాడు. యాగం రావడానికి అదో కారణం. అప్పుడు సభలోనే అంతలా చూశాడు. ఇప్పుడు వెళ్ళకపోతే చూడడం లేనిపోను కూడా ఎందుకు వచ్చిందండి? వెళ్ళి ఏదో ఒకసారి నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగా జరగాలండి, ఆల్ ది బెస్ట్, మీ యాగం బాగా జరగాలని మాట నేర్చేస్తే మనకి ఏ గొడవ ఉండదు, పదండి అన్నారు. అంటే లోకంలో ఇలా అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. నాన్ కాంట్రవర్షియల్ అంటారు. మనకి ఎందుకు వచ్చింది, మనం ఏమనకుండా అక్కడికి పోయి ఇక్కడికి పోతే అయిపోయా, మనం ఏమీ అనద్దు అని. అందుకని అందరూ దక్షుడి సభకు వస్తున్నారు. రాని వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు రాకూడదు. అందుకని శ్రీ మహావిష్ణువు రాలేదు, చతుర్ముఖ బ్రహ్మగారు రాలేదు, వాళ్ళిద్దరు రాలేదు.
మిగిలిన వాళ్ళు కొంతమంది ఋషులు వాళ్ళు అందరూ వెడుతున్నారు. వెడుతుంటే ఒక రోజున పార్వతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తోంది. విమానాల్లో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళు చెప్పుకుంటున్నారు, దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నాడు, ఆహ్వానం వచ్చింది, అందుకని మన అందరం వెడుతున్నాం అని చెప్పుకుంటుంటే ఆవిడ వింది. విని గబగబా అంతఃపురంలోంచి కిందకి దిగి శివుడి దగ్గరికి వచ్చింది. వచ్చి ఆవిడంది, కావున ఆ యజ్ఞమునకు ఈ విభుద గణంబులర్ధియే గదర దిగో దేవా మన విపుడ చటకి పోవలను కోర్క నాకు పుట్టెడు అభవా అంది. ఎంత బాగా పిలిచిందో చూడండి. అభవా స్వామి, మీరు ఎంత దయామయులండి, మీలాంటి భర్త దొరకడం ఎంత అదృష్టం. కోరితే నగ చేయించేవాడు ఉంటాడు, నెక్లెస్ చేయించేవాడు ఉంటాడు, మీ శరీరంలో అర్ధభాగం ఇచ్చారు నాకు. మీ దగ్గర పొందినంత గౌరవం నేను పొందినట్టు ఏ భార్య ఎవరి దగ్గర పొందలేదు, అంత గౌరవించారు. ఏమండి నాదొక్క మాట, పుట్టింట్లో ఏదైనా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్లల మనస్సు అంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది. అందులో తండ్రి మీద విశేషమైన ప్రేమ ఉంటుంది. మా నాన్నగారు యాగం చేస్తున్నారట, అదిగో చూసారా, కావున ఆ యజ్ఞమునకు ఈ విభుద గణంబులర్ధియే గెదర దిగో. చూసారా, వాళ్ళందరూ మంచి మంచి పట్టుబట్టలు కట్టుకుని చక్క హారాలు వేసుకుని నగలు వేసుకుని అన్నీ వేసుకుని వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వెడుతున్నారు. పైగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్న వాళ్ళు ఊరుకున్నారా, కైలాసం నుంచి వెళ్ళిపోతూ అక్కడ కనపడ్డ వాళ్ళని పార్వతీదేవి వెళ్ళిపోయిందా అందాం అంటే, ఇంకా వెళ్ళలేదంటే అదేమిటి కూతురు వెళ్ళొద్దు, మనమే వెళ్ళిపోతున్నాం, ముందెళ్ళాలి అసలు 10 రోజుల ముందు, ఇంకా వెళ్ళలేదా అంటూ వెడుతూ ఉండడం. కాబట్టి ఏమండి నాకు వెళ్ళాలని ఉందండి, అందుకని మనమిపుడ చటకి పోవలనను కోర్క నాకు పుట్టెడు అభవా, నాకు కూడా మా తండ్రి గారు చేస్తున్న యాగానికి వెళ్ళాలి అని అనిపిస్తోంది. ఎందుకని, ఎంత కాదన్నా ఆడపిల్ల మనస్సు తండ్రి గారి ఏదో ఉత్సవం చేస్తున్నాడంటే ఆ తండ్రి ప్రేమ, ఆ తల్లి ప్రేమ, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్నీ గుర్తొస్తాయి. ఒక్కసారి నాకు వెళ్ళాలని ఉందండి అని ఆవిడ గమ్మత్తైన మాట అందండి. ఇవాళ రేపు మనందరం ఏమంటామో అదే మాటలు మాట్లాడింది భాగవతంలో పార్వతీదేవి. ఆవిడంది, ఏమండి మనం సాధారణంగా ఆడవాళ్ళు ఇళ్లలో ఒక మాట అంటుంటారు, మీరేమో ఎప్పుడు ఆఫీసు నాకు ఖాళీ లేదు నాకు ఖాళీ లేదని మా శర్మగారిలో పొద్దున్న 8ంటికి వెళ్ళి రాత్రి 11 వరకు అక్కడే కూర్చుంటారు, కనీసం పోనీ పెళ్లికి వెళ్ళామనుకోండి నలుగురు అక్కడికి వస్తారు, మా అక్క చెల్లెలని వాళ్ళని అందరినీ చూడొచ్చు అంటుంటారు. అలా ఆవిడంది, ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి యాగం చూడ్డానికి నాయనుజలు వారి ప్రాణనాథులతోడన్ బాయక ఒత్తురు మనమున్ పోయిననే వారి నచటక నుగొనగల్గున్. ఏమండి మనం కూడా వెడితే మీరు ఎప్పుడు తపస్సన వాక్కునుంటారు, మీరేమో ఏమీ పట్టించుకోరు, కానీ కనీసం ఇప్పుడు వెళ్తే మా 15 మంది అక్క చెల్లెళ్ళు వస్తారు, మా పిన్నులు వస్తారు, మా అమ్మ మా తమ్ముళ్ళు అందరూ ఉంటారు కదా, మా నాన్నగారిని చూసి ఎన్నాళ్ళైందో ఒక్కసారి చూసొద్దామనిపిస్తోందండి, వెళదాం అంది. అనేటప్పటికీ శంకరుడు ఇలా చూశాడు, ఆహ్వాన పత్రాలు వాళ్ళందరికీ వెళ్ళాయి, వీళ్ళకి ఆహ్వాన పత్రం రాలేదు, కాబట్టి వెళ్ళచ్చా? అల్లుడు గారంటే ఎలాంటిది, ముందు పిలవాలి, పిలుపుకు గౌరవం ఉంది, పిలుపు అనేటటువంటిది ఒక ఉత్సవం జరుగుతున్నప్పుడు ఎలా పడితే అలా పిలవడానికి వీల్లేదు, దానికి ఒక మన్నన ఉంది, ఒక మర్యాద ఉన్నది, ఆ మర్యాద పాటించాలి, ఇంటికి వెళ్ళి గౌరవంగా ఆహ్వానించాలి. అంతేగాని ఏదో దిక్కుమాలాంటి పిలిచినట్టుగా పిలవడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు, దానికి ఒక గౌరవంతో గౌరవ పురస్సరంగా పిలవాలి, ఏదో తప్పనిసరి పరిస్థితి అయితే వేరు. సరే, అందుచేత ఆ పిలిచేటప్పుడు మనకి రాలేదు కదా ఆహ్వానం అన్నట్టుగా చూస్తున్నాడు శంకరుడు. మరి వాళ్ళందరికీ ఎలా తెలిసింది ఆహ్వానాలు వెళ్ళాయి కదా, మన ఎవరు పిలిచారని విడదాం అని చూస్తున్నాడని పసిగట్టేసింది. ఆయన మనస్సు తెలియని ఇల్లాలా మా తల్లి, అందుకని ఆవిడంది, ఏమండి పిలవలేదు అందుకే కదా మనం వెళ్ళకూడదు అన్నట్టుగా మీరు చూస్తున్నారు, అనయము పిలవకయుండన్ చన అనుచిత మందువేని జనకు గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనుల దిప. ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. ఏమండి పిలుపు అనేది ఎవరెవరి దగ్గర నుంచి వస్తే మాత్రమే వెళ్ళాలో తెలుసా, మిగిలిన వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, కానీ కొంతమంది పిలవకపోయినా వెళ్ళి తీరాలి. అలా ఎవరెవరిళ్ళకి వెళ్ళాలో తెలుసా, అనయము పిలవకయుండం చమ అనుచిత మందువేని. పిలవకుండా మనం ఎలా పెడతాం పార్వతి అంటారేమో స్వామి, వెళ్ళొచ్చు. ఎక్కడెక్కడికో తెలుసా, జనక తండ్రి గారింటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళొచ్చు, ఎందుకంటే చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయడు, అందుకని వెళ్ళొచ్చు. జనక గురువు గారింటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు, వెళ్ళి గురువుగారి దర్శనం చేసుకుని రావచ్చు. సుహృత్ మంచి స్నేహితుడు, మనసెరిగినటువంటి స్నేహితుడు. ఆ సుహృత్ అనిపించుకోవాలి అంటే ఆయన మన్నేం పిలవలేదు కదా మనం వెళ్ళక్కర్లేదు అనకూడదు, ఎప్పుడో అప్పుడు ఒకసారి వెళ్ళి చూసి వస్తూ ఉండాలి స్నేహితుడిని. అందుకని సుహృత్ జననాయక
రాజుగారి ఇంటికి వెళ్ళి రావచ్చు. రాజుగారు పిలవలేదు కాబట్టి మనం వెళ్ళలేదు అనకూడదు. రాజు ఇంటికి వెళ్ళాలి. సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనుల దిప. ఎంత గొప్ప మాట జోడించిందో చూడండి. సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా పెడతారు ఇక్కడికంది. అంటే ఇప్పుడు వెళ్ళకపోతే పిలుపు లేదని నువ్వేమైపోతావు? కాబట్టి మనం వెళ్ళొచ్చు అండి. ఆవిడ తెలివి తక్కువదండి. ఆవిడ మహాతల్లి. ఆవిడ సాక్షాత్ విద్యాస్వరూపిణి. శంకరుడు తక్కువడా? ఆయన అన్నాడు, పార్వతి నువ్వు చెప్పినది యథార్థమే. పుట్టింటికి పిలుపు లేకపోయినా కూడా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు, ఆ అధికారం ఉంది. కానీ నేను కూడా ఒక మాట చెప్తాను విను. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారనాదరమున కొమలు ముడులు వేయిచి భూరిరోషాక్షులై చూతురది యుగాక సుదతి వినుము. ఎంత గొప్పగా చెప్పాడండి నిజంగా. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారనాదరమున. కొంతమంది పుట్టుకతో విద్య ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, రూపం ఉంటుంది, పాండిత్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. లేనిదేది అంటే అటువంటి వారి దగ్గర ఉండవలసినటువంటి ప్రేమ ఉండదు, ఉండవలసినటువంటి సుహృద్భావం ఉండదు. ఎప్పుడూ వైషమ్యాన్నే చూస్తుంటారు. అవతల వాణ్ణి ఎలా కించపరిచి మాట్లాడదామా అనే చూస్తారు, గుణములు చూడరు. సందర్భం వచ్చింది కాబట్టి నీకు చెప్పేస్తున్నాను పార్వతి. ఇతపూర్వం మీ తండ్రి గారు నన్ను ఒక సభలో అవమానం చేసి మాట్లాడారు. బాణముల వంటి మాటలు ప్రయోగం చేశాడు. దానికి అంతటికీ కారణం ఏమిటి? నేను లేచి నిలబడలేదు అని ఆయన అనుకున్నాడు. కానీ అసలు జరిగిన యథార్థం నేను చెప్తాను విను పార్వతి అన్నాడు. మీరు ఎప్పుడైనా పురాణంలో చూడండి, అసలు పార్వతీదేవికి చెప్పనిది శంకరుడు బయట చెప్పడు. పార్వతీదేవి అడుగుతుంది మనందరి తరపున, పార్వత్యువాచ అని పార్వతీదేవి అడుగుతుంది. అప్పుడు శంకరుడు దానికి జవాబు చెప్తాడు. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే. అది కూడా అలాగే వచ్చింది శివుడు చెప్తేనే. జ్ఞానం అంతా శివుడి వైపు నుంచే వస్తుంది లోకంలోకి. అందుకని ఇప్పుడు నీకు ఒక నిజం చెప్పేస్తున్నాను. మీ తండ్రి గారు అలా మాట్లాడారు, దానికి అంతటికీ కారణం నేను నమస్కరించలేదని. ఒక యథార్థం చెప్తున్నాను చూడు. దేహభ్రాంతి కలిగినటువంటి వాడు తను వస్తున్నప్పుడు తన శరీరమునకు నమస్కారం చెయ్యాలని కోరుకుంటాడు. కానీ ఆత్మస్థితిగతుడైనటువంటి వాడు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాసుదేవుడే లోపల నడిచొస్తున్నాడు అనుకుని ఆ బ్రహ్మమునందు రమిస్తున్నవాడు ఆ వాసుదేవ దర్శనం చేసుకుని అలాగే ఉండి ఆ వాసుదేవుడికే తన మనస్సులో నమస్కారం చేస్తాడు. నేను అలా చేశాను మీ నాన్నగారికి. కానీ వారు దేహబుద్ధి ఎందున్నారు, తన శరీరానికి లేచి నిలబడి నమస్కారం చేయలేదు అనుకుంటున్నారు. కాబట్టి వారికి నా స్థాయి తెలియలేదు. కాబట్టి వారు ఎప్పటికీ కూడా నా యందు అనుకూల్యముతో ఉండరు. కాబట్టి ఇప్పుడు మనం విడితే ఏమవుతుంది? కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారనాదరమున. ఎలాగో అలా అవమానించాలి. అందుకని ఏం చేస్తారు? బొమలు ముడులు వేయించి తలుపు తీసి అసలు పలకరించరు, అసలు మాట్లాడరు. అంతకన్నా అవమానం ఏముంటుంది? ఒక బంధువుల ఇంటికి మీరు వెడతారు, ఎంతో సంతోషంగా వెడితే అసలు మిమ్మల్ని పలకరించరు, మీతో మాట్లాడరు. ఊళ్ళో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఇప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది? చిన్నబుచ్చుకుంటుంది. ఎట్లా అంత దూరం నుంచి వచ్చాం, కనీసం అయ్యో ఎప్పుడు బయలుదేరావు, ఎప్పుడు వచ్చావు, కాఫీ తాగావా అని కూడా అడగలేదు. ఆఖరికి అరగంటో గంటో చూసి మీరే బాగుండదని మీరేదో మాట పలకరిస్తారు. విననట్టుగా అంతే, అవును అలాగే అలాగే అని వదిన అని మళ్ళీ ఇటువైపుకి తిరిగి ఎవరో ఊళ్ళో వాళ్ళతో మాట్లాడుతుంటారు. అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఇవి శివుడు చెప్పాడండి, నా సొంతంగా చెప్పట్లేదు. ఆర్యులేగ వారనాదరమున. కోటేశ్వరరావు అబద్ధాలు చెప్పారంటే మీరు భాగవతం వెళ్ళి చూడండి కావాలంటే. లోకాన్ని వడగట్టి మాట్లాడిందండి భాగవతం. కొమలుముడులు వైచి ఇలా ముందు చూడగానే తలుపు తీయగానే సంతోషంగా రండి అనరు, ఇలా చూస్తారు. ఇలా చూసి భురిరోషాక్షులై అంటారు. భురిరోషాక్షులై కోపంతో ఇలా చూస్తారు. అక్కడికే సగం చచ్చిపోతాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా పార్వతి? పైగా అదియుగా అకసుదితి ఇదియు వినుము. ఇంకా జరిగేది ఏమిటో నేను చెప్తాను విను. వాళ్ళు ఎంత దారుణమైన మాట మాట్లాడతారు, ఎంత అవమానిస్తారంటే దాని వలన రాత్రి నిద్ర పట్టదు. ఇంటికి వచ్చి నీ ఇంట్లో నీ మంచం మీద నువ్వు పడుకుంటే ఆ మాటలే శూలాల్లా గుచ్చుకుంటుంటే నిద్రపోక కన్నులంబట నీరు వస్తుంది. కాబట్టి బంధువైనా సరే ఆదరణ లేనివాడైనప్పుడు వాడు ఎంత గొప్పవాడైనా వాడి గడప తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు. అంతకన్నా దూరపు బంధుత్వం ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు, దగ్గర బంధుత్వమైన వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లా. ఎందుకు వెళ్ళక్కర్లా? వాళ్ళకి మర్యాద తెలియదు, ప్రవర్తన తెలియదు, అందుకని వెళ్ళక్కర్లేదు నువ్వు. ఆర్యులే. ఇది భాగవతం చదువుకున్న వాడైతే అలా వెళ్ళకపోతే వాడు ఎందుకు తప్పు పట్టడానికి వీల్లేదు.
వీడు మా ఇంటికి రాడు అక్కడికి ఎడతాడే అని అడగడానికి వీల్లేదు. నీ ప్రవర్తన మార్చుకో, వాడు వస్తాడు నీ ఇంటికి. ఈ శంకరుడు చెప్పిన తీర్పు. అందుకని నా సొంత అన్నదమ్ముడు ఒక ఊరిలో ఉండి, అన్నదమ్ముడైతే మళ్ళీ నీతి వేరు. తనకి పెద్ద తండ్రి పినతండ్రి పిల్లలు ఉన్న ఊళ్ళోనే దూరబంధువు ఉన్నారనుకోండి, పెద్ద తండ్రి పినతండ్రి పిల్లలకి మర్యాద తెలియనప్పుడు నువ్వు దూరబంధువు ఇంటికి వెళ్ళొచ్చు, తప్పులేదు. ఎందుచేత కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు వార్యులేక వారనాదరమున వమలు ముడిలు వేయిచి భూరి రోషాక్షులై చూతురదియు కాక ఇది సురతి వినుము. శంకరుడు నిర్దాక్షిణ్యంగా తీర్పు చెప్పాడు. అందుకని మనం వెళ్ళకూడదు పార్వతి. ఇంకొకటి చెప్పనా, ఇను ఉత్కృష్టుండకు దక్షుని సుతలలో ప్రియసుతవైనను నా అనుబంధముచే జనకునిచే పూజబడయ జాలవు తరుణి. నువ్వు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో చాలా ఇష్టమైన పిల్లవి. ఎందుకని కడగొట్టున 16వ దానిగా పుట్టావు. కలశ పాధోరాశి గర్భవీచిమ తల్లి కడుపార నెవ్వాని కన్న తల్లి అంటారు. తల్లికిట ఆఖరణ పుట్టిన పిల్లలంటే చాలా సంతోషంగా ఉంటుంది. తండ్రికి పైన పుట్టిన వాడంటే ఇష్టం ఉంటుంది, రామాయణంలో చెప్తారు. అందుకని ఆఖరణ పుట్టినటువంటి దానివి కాబట్టి సహజంగా మీ తల్లికి మీ తండ్రి గారికి కూడా నువ్వంటే ఇష్టమే. కానీ నేను చెప్తున్నాను చూడు, నీ యందు ప్రీతి ఉండవచ్చు, కానీ ఇవాళ నువ్వు దక్షుడి కూతురిగా ఆయన చూడడం, నిన్ను అవమానిస్తే నన్ను అవమానించినట్లే అని నా అనుబంధముచే నువ్వు నాకు భార్యవైన కారణం చేత జనకునిచే పూజ బడయ జాలవు తరుణి. నీ తండ్రి గారు నిన్ను పూజించారు. ఆ తర్వాత నువ్వు చాలా బాధపడిపోతావు, మరణ సదృశమైన వేదన పొందుతావు అలాంటి వాళ్ళు ఇళ్ళకెడితే. కాబట్టి వెళ్ళకు, తప్పు లేదని చెప్పాడు. ఆవిడంది, కానీ నాకు వెళ్ళాలని అనిపిస్తోంది అంది. నువ్వు వెళ్ళి రావచ్చు అన్నాడు. నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. ఆయన త్రికాలజ్ఞుడు, ఆయనకి తెలియదండి. అనేసరికి తల్లి గబగబా పక్కన పరమశివుడు రావట్లేదు అన్న బాధతోటే బయలుదేరింది. అబ్బో ఏమి వర్ణన చేస్తారో, ఆ కాళ్లకున్నటువంటి గజ్జలు మోగుతుండగా పట్టుపుట్టం కట్టుకుని అమ్మవారు బయలుదేరితే వెంటనే శివుడు సైగ చేశాడు. ప్రమదగణాలందరూ అమ్మవారు ఆడుకుంటూ వెళ్ళడానికి పూలబంతులు, మధ్యలో చూసుకోవడానికి అద్దాలు, పెట్లతో బంగారు ఆభరణాలు, చీనాంబరాలు అన్నీ పట్టుకుని అమ్మవారి వెనకాతలు ఎందుకైనా మంచిదని రక్షణగా మణిభద్రుడితో కలిసి ప్రమదగణాలు బయలుదేరాయి. అందరూ కలిసి పుట్టింటికి వచ్చారు. వచ్చేటప్పటికి దక్ష ప్రజాపతి ఎదురుగుండా కూర్చున్నాడు. దక్ష ప్రజాపతి పరివారం అంతా కూర్చున్నారు. ఆ యాగం దేనికోసం చేస్తున్నాడు? శివుణ్ణి అవమానించడానికే చేస్తున్నాడు. వృషభవాహనం దిగి పార్వతీదేవి ఇంట్లోకి వస్తోంది. ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకాలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుందో, అటువంటి తల్లి నడిచి వస్తోంది తన కూతురై దాక్షాయణి అని పేరు పెట్టుకుని. లేవలేదు, పలకరించలేదు. పలకరించకపోతే పోతనగారు అంటారు, ఆ తల్లి ఇంత కష్టపడి వెడితే చనుదించిన యమ్మగువను జననియు సోదరులు తప్ప సభలోని వారెవ్వరు దక్షుని భయము వలన అనయము పలుకరింపరైరి మహాత్మా. కనీసం ఆ దక్ష ప్రజాపతి యొక్క భార్య, అక్క చెల్లెళ్ళు తప్ప, అన్నదమ్ములు తప్ప దక్షుడు ఏమ్మా వచ్చావా అని కూడా అనలేదు. ఇంత ప్రేమగా చూసే తండ్రి అమ్మ నువ్వు వచ్చావా అమ్మ రా అని అనలేదు. ఇది ఇక్కడ భర్తని నిందించాడు. తను వచ్చింది, అమ్మ వచ్చావా అని కూతురు మీద ప్రేమ చూపించలేదు. చాలా బాధపడింది. ఆ తల్లి వచ్చింది, పిన్నులు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, పలకరించారు. సభామంటపంలోకి వెళ్ళింది, ఒక్కళ్ళు ఆవిడ్ని పలకరించలేదు. ఎందుకు పలకరించలేదు? దక్షుని భయము వలన. ఎవరు పలకరిస్తే ఏం చెప్పిస్తాడో, అవమానించడానికే కదా చేస్తున్నాడు యాగం. అందుకనే దానిలా తీరా వెళ్ళి ఎంతంత పాపం మూట కట్టుకుంటారో చూడండి. ఎవ్వరూ పలకరించకపోతే ఆవిడ చాలా ఖేదం పొందింది. ఆఖరికి యాగమంటపంలో అమ్మ అలా కూర్చో అని అనలేదు. అనకపోతే మణిభద్రుడు అన్నవాడు చూశాడు. అమ్మవారు ఉగ్రమైన తేజస్సుతో చూస్తోంది, సమస్త బ్రహ్మాండములను కాల్చేస్తుందా అన్నట్లు. ఇప్పుడు చూశాడు. చూసి విచ్చుకత్తులు పైకి తీశారు. చంపి అవతల పారేస్తాం ఈ దక్షుణ్ణి అన్నారు. అమ్మవారి కోపం. అమ్మవారు వారించింది, చంపకండి అని పిలిచింది. దక్షుణ్ణి ఇలా రా. వచ్చాడు, నిలబడ్డాడు. ఏమిరా నీ అహంకారం? నీ చిత్తం వచ్చినట్టు కూశావా పరమశివుణ్ణి పట్టుకుని? ఇప్పుడు చెప్తున్నాను నీకు ఒక మాట. పరగచితాస్తి భస్మ నృకపాలధరున్ ఉగ్రపరేత భూచరుండని పిశాచయుక్తుడని శర్వున మంగళగాతలంపరెవ్వరున్ మరి అవ్వాక్పతి ముఖ్యులం మహాత్మ పాద సరోజ రేణువులు సమ్మతి దల్పరెమస్తకంబులన్ అని అడిగింది. నువ్వు మాట మాట్లాడితే ఒక మాట చెప్తున్నావని నాకు తెలిసింది.
ఎప్పుడు మాట్లాడినా పరగచితాస్తి భస్మ, బూడిద రాసుకుంటాడు, భూత ప్రేతాలతో తిరుగుతాడు, శ్మశానంలో ఉంటాడని కారు కూతలు కూస్తున్నావు శంకరుణ్ణి ఉద్దేశించి. నీ హద్దు నువ్వు తెలుసుకున్నావా? నీకెప్పుడైనా తెలుసా ఎందుకు తిరుగుతాడో? శివుడు పైకి ఎంత అమంగళంగా కనపడతాడో లోపల ఎంత మంగళకరుడో ఎప్పుడైనా విచారణ చేశావా? ఓరి చేతకాని చవట, శివుడే అంత అమంగళకరుడైతే ఆ వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజములం సమ్మతి దాల్పరే మస్తకంబులం, ఏ చతుర్ముఖ బ్రహ్మ బొటనవేల్లోంచి నువ్వు పుట్టావో ఆ బ్రహ్మగారు పరమశివుడు యొక్క పాదరేణువుల్ని తల మీద చల్లుకుంటున్నాడు నాకు శక్తి రావాలని. బ్రహ్మగారిని చూసేనా నీకు బుద్ధి రాలేదరా? ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు? శంకరుడి గురించి తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? శివ అన్న మాట నోటి వెంట వస్తే కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి మహాపాతకములు దగ్ధమవుతాయి. అటువంటి శివనామాన్ని పట్టుకుని తక్కువ చేసి మాట్లాడతావా? పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారంబ భూమి స్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారము నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. శివనామం చెప్పుకున్న వాడికి లోటు లేదు. పవి పుష్పంబగు, రాయి కూడా పువ్వు అయిపోతుంది, సముద్రము భూమి అయిపోతుంది, వజ్రము పూలదండ అయిపోతుంది. అంతటి అభయంకరుడై ఎవరి నామం చెప్పుకుని లోకాలన్నీ సంతోషపడిపోతున్నాయో అటువంటి మహాత్ముణ్ణి పట్టుకుని అనరాని మాటలంటావా? దాని లోపల ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా నీ చిత్తం వచ్చినట్టు మాట్లాడతావా? పైకి మాంసనేత్రమునకు ఏది కనపడుతోందో అది చూసి దాన్ని బట్టి నువ్వు మాట్లాడడం నేర్చుకున్నావా? ఇలా మాట్లాడవచ్చా? ఇదే నీకొక మాట చెప్తున్నాను. అసలు శాస్త్రమునందు సిద్ధాంతం ఏదో తెలుసా? ఆవిడొక మాట అడిగింది. భర్గు తిరస్కరించిన వారి జిహ్వ కోయవలయు. ఎవడైనా సరే శంకరుణ్ణి నింద చేస్తే వాడి నాలుక పట్టి పైకి లాగి కొండ నాలుక వరకు కత్తితో కోసివేయవచ్చు. అటులు చేయకుంటివేని కర్ణరంధ్రములు మూసి వెడయవలయననుచు ధర్మదులు పలికిరనగా. అలా నీకు చెయ్యడానికి అధికారం లేకపోతే, ఎదుటివాడి నాలిక కోసేయకూడదు, నాకు అధికారం లేదనుకుంటే, ఉత్తర క్షణం ఎక్కడ శివనింద జరిగిందో అక్కడ చెవులు మూసుకుని బయటికి వెళ్ళిపోయి ఆ రోజు అన్నం తిండం మానేయాలి ప్రాయశ్చిత్తంగా. అలా చేయకపోతే వాడు అధమాధముడైపోతాడు. అలా మాట్లాడకూడదు శంకరుడి గురించి. నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇలాగా? ఇంకొక మాట చెప్తున్నాను. జనుల అజ్ఞానమునన్ భుజించిన జుకుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి ధర్మాత్ముండు ఈశ్వరుడు అద్ధను దుష్టాత్ముండవై నిందించిన నీ తనూభవయనంగా నోర్వ ఈ హేజభాజనమైన శరీరమును విడిచి భాస్వశుద్ధి ప్రాపించదన్నది. నువ్వు దుర్మార్గుడివి, దుష్టాత్ముడివి. అందుకే శంకరుణ్ణి నింద చేశావు. జనుల జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి, తినకూడని అన్నం తినేశాడు. తీరా తెలిసింది ఆ పులుసులో బల్లి పడిపోయిందని. వెంటనే ఏం చేస్తాడు? నోట్లో వేలు పెట్టుకుని కక్కేస్తాడు. అలా నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక ముందు నేను ఎప్పుడైనా పరమ పవిత్రుడైన శంకరుడి సాన్నిధ్యంలో కూర్చునుంటే చూసిన వాళ్ళు దాక్షాయిని అని పిలుస్తారు. నీ దుర్మార్గుడవైన నీ కుమార్తెగా దాక్షాయిని అని పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను. నాకు ఆ పేరు ఇంకా ఇష్టం లేదు. అందుకే నేనేం చేస్తానో తెలుసా? హేయభాజనమైన ఈ శరీరమును విడిచి భాస్వశుద్ధి ప్రాపించదన్. నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతున్నానండి అని పద్మాసనం వేసి కూర్చుంది. పలకరించలేదు దుర్మార్గుడు. పద్మాసనం వేసి కూర్చుని అమ్మవారు ప్రాణ అపాన వ్యాన వాయువుల్ని నాభీస్థానమునందు నిలబెట్టింది. ఆ పైన ఉదాన వాయువుని తీసుకొచ్చి హృదయం మించి పైకి తీసుకొచ్చి కనుభముల మధ్యలో నిలబెట్టి ఇంద్రియములన్నింటిలోంచి అనిలమనేటటువంటి అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్ని ఎందు శరీరాన్ని దగ్ధం చేసి బూది కుప్పై కింద పడిపోయింది. ఇంద పడిపోగానే హాహాకారాలు మిన్నుముట్టాయి సభలో. మిన్నుముట్టి అరే రే రే కన్న కూతురు యాగశాలలో ప్రాణం విడిచిపెట్టింది. ఈ దురాత్ముడు బ్రాహ్మణుడు వీడు పలకరించలేదు కూతుర్ని అని ఆశ్చర్యపోతుండగా ఇంకా ప్రమథగణాలకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి కత్తులు తీసి దక్షుడి మీద పడ్డాడు. భృగువికి చాలా సంతోషం కలిగింది. ఎంత కాలానికి రా ఒక మంచి మాట, శంకరుడి భార్య మరణించింది అన్న ఆనందంతో వెంటనే హోమం చేసి అందులోంచి రుభులనబడేటటువంటి దేవతల్ని సృష్టించి రుద్రగణాలని తరిమి కొట్టించాడు. చాలా మంది పడిపోయారు, చాలా మంది రక్తం కారుతూ కైలాసం వైపుకు పారిపోయారు. ఈ విషయాన్ని నారదుడు వెళ్ళి చెప్పాడు శంకరుడికి. ఆయన ప్రశాంతంగా ధ్యానమగ్నుడై కూర్చునున్నాడు. కూర్చున్నవాడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు నారదుడు, అయ్యా నీ భార్య విడితే దక్షుడిలా ప్రవర్తించాడు, నీ భార్య శరీరం విడిచిపెట్టేసింది, యోగాగ్నిలో దగ్ధం అయిపోయిందని చెప్పాడు.
ఆ మాట వినేసరికి ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్ర రోషమున భీమ ప్రక్రియం నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ పెల్గొందు చెంచజ్జటన్ సజ్జ క్రోధముతోడ పుంచి వైచన్ క్ష్మాచక్ర మధ్యంబుదన్. అంతే, ఎక్కడ